మహారాష్ట్రలో పరువు హత్య అనూహ్య మలుపులు తిరిగింది. కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిందనే కారణంతో ఆమె తండ్రి సోదరుడు అతన్ని హత్య చేశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులపై భగ్గుమన్న యువతి ఏకంగా ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుంది. ఇకపై అతడి కుటుంబంలోనే ఉంటానని స్పష్టం చేసింది. మహారాష్ట్ర నాందేడ్లోని జునాగంజ్ ప్రాంతానికి చెందిన సక్షం గౌతమ్ టేట్ ఆంచల్ మామిడివారు ప్రేమించుకున్నారు. ఇటీవల ఆంచల్ కుటుంబానికి ప్రేమ వ్యవహారం తెలిసింది. ఇరువురి కులాలు వేరువేరు అని తన సోదరితో మాట్లాడవద్దని ఆంచల్ సోదరుడు సక్షం టేట్ ను హెచ్చరించారు. తమ కుమార్తె వేరే కులం వ్యక్తిని ప్రేమించిన విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని తండ్రి గజానన్ బాలాజీరావు భావించాడు. ఈ క్రమంలో కుమార్తె ప్రేమించిన సక్షం టేట్ ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. తన కుమారుడు సాహిల్ తో కలిసి సక్షం టేట్ ను హత్య చేశారు. తుపాకీ కాల్చి అనంతరం కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశారు. తండ్రి సోదరుడు కలిసి తన ప్రియుడిని చంపిన విషయం తెలుసుకున్న ఆంచల్ బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియుడిని చంపి తన తండ్రి సోదరుడు గెలిచామని భావిస్తున్నారని, చనిపోయినా బతికున్నా అతడే తన భర్త అని పేర్కొన్న ఆంచల్ ఏకంగా సక్షం టేట్ మృతదేహాన్ని వివాహమాడింది. ఇక నుంచి తన ప్రియుడి ఇల్లే తన ఇల్లని, అక్కడే ఉంటానని ఆంచల్ తెలిపింది. సక్షం టేట్ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరిని అరెస్టు చేశారు.